హాయ్ అన్న. హాయ్ రా. నువ్వు వెళ్ళి కూర్చో, సరే. నేను ఆర్డర్ తీసుకొస్తా. హలో, ఇంకేటన్నా అన్నట్టు ఈరోజు మా వాసు కూడా రాలేదు. లోపల బయట పనులు నేనే చూసుకోవాలి. త్వరగా ఆర్డర్ చెప్పన్నా. అది యాక్చువల్గా ఆగన్నా, నేను చెప్తా. ఈరోజు సాటర్డే కాబట్టి మీరు వెజ్ తింటారు రైట్? ఫుడ్ అనేది దేన్ని బట్టి కాదురా, మూడ్ని బట్టి తినాలి. కాబట్టి ఈరోజు స్పైసీ చికెన్ మీట్ రోల్స్ అవి వాటికి వచ్చేసాయి. అది సర్లే అన్న. ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అన్న. చెప్పరా. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మీ ఇద్దరు కలిసి రావడం చూసి నాకు చాలా ఆనందంగా ఉందన్న. కానీ ఎక్కడో సంబంధం మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందమా? ఏరా మా ప్యాంట్లు బాలేవా, షర్ట్లు బాలేవా? ఇదిగో ఎప్పుడు చూడు ఈ ఫ్యాంటీ షర్ట్లు కూడావే, వీటికేమన్నా సూపర్. సరే మరేంటో త్వరగా చెప్పు. ఈ అందమైన ఫ్యాంటీ షర్ట్ మధ్యలోకి ఓ అందమైన లంగమని వచ్చిందనుకో ఇంకా బాగుంటుంది కదా. నీ కామెంట్స్ బాగానే ఉన్నాయి కానీ మావాడేయో నీ కమిట్ అవ్వడే. ముందు నువ్వు కమిట్ అవ్వన్నా, ఆటోమేటిక్ తనే దారిలోకి వస్తాడు. సరే వాడు వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకురా. సరే అన్న, నువ్వు వెళ్ళు, నేను 3 minutesలో తీసుకొస్తా. ఓకే. ఏంట్రా మీ ముచ్చట్లు? ఏమంటున్నాడు ఆడు? ఏముంది, ఆడు కూడా మనకు సజెషన్లు ఇచ్చేస్తున్నాడు. ఏంటంట? వాడికి మన మధ్య ఆనందంతో పాటు అందం కూడా కావాలంట. అదే మన మధ్య అమ్మాయిలు ఉంటే అందం ఆనందం రెండూ ఉంటాయంట. ఏ మనం కట్టే బిల్ సరిపోవట్లేదంట ఆడు ఓనర్ గాడికి. సరే ఆర్డర్ ఏదిరా? వాడు తీసుకొస్తా అన్నాడులే. ఆలోచించి చూస్తే వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కదా. మనకి కొన్ని బ్యూటిఫుల్ డేస్ కావాలి కదా, ఏమంటావు? కావాలరా, కానీ వాడు చెప్పాడనో లేదా నలుగురికి ఉన్నారు కదా మనకి ఉండాలనో కాదు, నాకు అనిపించింది. కానీ అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? తన అదరాలు నన్ను ఆకర్షించాలి, తన కళ్ళు నన్ను కట్టేయాలి, తన మోము నన్ను మైమర్పించాలి, తన నవ్వు నా హృదయాన్ని తాకాలి, తన చూపు నుండి నాకు ప్రేమ పుట్టాలి. ఇలా ఎవరైనా ఉంటే చెప్పు, అప్పుడు చూద్దాం. చాలా సెకలు నేరా నీలో. ఇలా వర్ణిస్తూ కేవలం సినిమాలలో లేదా అందమైన కళల్లో మాత్రమే ఉంటారు. బయట ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. ఇక నీ డ్రీమ్ ప్రొడక్షన్ ఆపరా బాబోయ్. అంతేకాదు రే, తనను చూడగానే ఆకాశంలో మబ్బులంతా అందంగా మారిపోవాలి. చా ఫస్ట్ టైం తనను చూడగానే నోట్లో మాట ఆగిపో. సినిమాల ప్రభావం జనాల మీద ఉందని మహేష్ చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూడాల్సి వస్తుంది. చెయ్యి, ఇక నా జీవితంలో గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టే. చెయ్యి. రే బావా, రే రే. ఏంట్రా వాళ్ళని అలానే చూస్తుండిపోయావు? వాళ్ళలో నువ్వు చెప్పినట్టు ఉరుములు మెరుపులు క్లైమేట్ చేంజ్ కాన్సెప్ట్స్ ఎవరైనా కనిపించారా ఏంటి? నీకేమో తెలియదు కానీ బావా, నాకైతే అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అచ్చ నువ్వు చెప్పిన క్వాలిటీస్ తోటి దిగిపోయింది బావా. ఏ అమ్మాయి బా? అక్కడ వైట్ డ్రెస్లో ఉంది ఆ అమ్మాయి. రే బావా, దొరికేసాడేదో. ఆ అమ్మాయి మీద నీకు ఎగ్జైట్మెంట్ అర్థమైంది. ఆ అమ్మాయికి పక్కన కూర్చున్న అమ్మాయి. కంగ్రాట్స్ బా. బావా, నాకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నీకు చెప్పడం, ఇంతలో తను కనిపించడం. రే కళల్లో కనిపించే వాళ్ళు కనిపించడం, కనిపించిన వాళ్ళని కమిట్ అవ్వడం కామన్ రా.
కానీ కనెక్ట్ అవ్వడమే చాలా కష్టం. సో ఫస్ట్ ఇప్పుడు అది చూద్దాం. రేయ్, అంత ఈజీగా ఎలా చెప్తున్నావురా? ఇప్పటికిప్పుడు ఏం అవకాశం ఉందని? ఇక్కడ అడిగే అవకాశం లేదు. అలాంటిది అడగకుండానే నీకు 2 అవకాశాలు వచ్చాయి. 1, నువ్వు కలలు కంటున్న అమ్మాయి నీకు కనిపించడం. 2, ఆ అమ్మాయి కూడా నేను చూసి ఓకే లుక్స్ ఇవ్వడం. కానీ 3, ఆ అమ్మాయితో మాట్లాడి ఇంప్రెస్ చేయడం. ఇది మాత్రం మనమే క్రియేట్ చేయాలి. ఒకవేళ మిస్ అయిందనుకో లైఫ్ అంతా ఇలానే బాధపడాలి. రేయ్, తను నన్ను చూసిందా? చెప్పాగా చూసిందని. మరి నీ సంగతి ఏంట్రా? ఆ అమ్మాయి ఏమో చక్కగా ఉంది, నీలాంటి ఎదవకు పడుద్దంటావా? ఆ అమ్మాయి చాలా రిచ్ అయి ఉండొచ్చు. చాలామంది అబ్బాయిలు తన వెంట పడి ఉండొచ్చు. ఆ అమ్మాయిని పడేయడానికి నాకు ఈ అరగంట సరిపోకపోవచ్చు. కానీ మీ ట్రయల్స్ ఆపడానికి ఆ శకున్ కూడా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. వస్తుందా? ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదు బా. కదా, కాబట్టి మన ట్రయల్స్ మనం కూడా ఆపం. సో వాడు మనకు ఎదురొచ్చే ముందు మనమే వాడికి ఎదురెళ్ళాలి. బాబు బద్దం గారు ఇప్పుడే వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళొక చుట్టం చూపు చూసి వస్తా. రే 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 హలో సార్ చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ, హా. 1 గ్రిల్ చికెన్, అదే 1 చికెన్ రోస్ట్, తెలుసుగా అనన్య, అదే మిన్ను అంటామే. 1 మొయిటో. ఇషిత నేను కలిసి బయటకు వచ్చాం. యా దట్స్ ఇట్. నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. 8:30కో 9కో కలుద్దాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే. రే రాజ్గా, చెప్పన్నా. ఒక చిన్న హెల్ప్ చేయాలరా. అన్నా నువ్వు అడగడం నేను చేయకపోవడం చెప్పన్నా. మరి అప్పటి నుండి నువ్వు చూసే ఉంటావు. ఆ అమ్మాయి మీద నాకు మనసు అయిందిరా. ఓ సో ఎలాగో చేసి బద్దంగా ఇక్కడే ఆపేయాలి. అప్పటిదాకా వాడు ఏం చెప్తే అది ఇచ్చేసి మిగతా ఏం జరగాల నేను అన్నా, చూసుకుంటా. నేను చూసుకో. నువ్వు వెళ్ళానా? ఓకే థ్యాంక్ యూ. నేను ఇచ్చేస్తా. ఓకే నువ్వు వెళ్ళు. సార్ ప్లీజ్. సరే ఉంటాను. వాట్ యూ వాంట్ సార్? యా, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డ్రింక్స్ సార్. ఓన్లీ కూల్ డ్రింక్స్ సార్. స్పెషల్స్ ఏమున్నాయి? స్పెషల్ చాలా ఉన్నాయి సార్, బట్ టైం పడుతుంది. ఓకే, 3 కూల్ డ్రింక్స్. థ్యాంక్ యూ సార్. మనకి 4 రే 4 ఐఎమ్ సారీ సార్. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. సారీ అంటే చూసుకోవాలి కదా. అదే సార్, ఏంటి? సారీ సార్, ఏమనుకోకండి సార్. బాత్రూమ్ చూసుకోవాలి కదా. సార్ సారీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్. ఐఎమ్ సారీ సార్. సార్ వాష్రూమ్ అటే సార్. ఎక్కడ? సార్ రైట్ సైడ్ సార్. ఆ పక్క. ఈ పక్కనే. నేను వస్తా సార్. కొత్త షర్టు పాడు చేశాడు. వెళ్ళరా బాద్దాం. హాయ్ అండి. హాయ్. 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 మిమ్మల్ని చూస్తుంటే మనకి ఇంతకు ముందేదో పరిచయం ఉన్నట్లు, మీరు బాగా తెలిసినట్లు అనిపిస్తున్నారండి. అంటే నేను మీకు ముందే తెలుసా? లేదండి, కానీ ఇక నుండి అందరికంటే ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది. పర్లేదే, ఇతను బానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాటలోనే తన ఇంటెన్షన్ మొత్తం చెప్పేశాడు. అవును, తెలుసుకుని ఏం చేద్దామని? అది హే, ఐ జస్ట్ గాట్ ఎ కాల్. ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఏం చేస్తాం? ఏదో చేద్దామని కాదు. మరి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్. మీరు ఈ డ్రైవింగ్కే ఎందుకు వచ్చారు? ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణంలో 4 కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఏమైనా తింటూ టైం స్పెండ్ చేద్దామనే కదా. అది మీ మనసుకి నచ్చి చేశారు. ఇది నా మనసుకు నచ్చింది, చేశాను. అంటే నాతో సరదాగా కబుర్లు చెప్పుకుని టైం స్పెండ్ చేద్దామనా? మీకు అలా అర్థమైందా? హలో, మీరు చెప్పిందే నేను చెప్పా. ఎవరైనా ఇలానే అర్థం చేసుకుంటారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మీరు ఈ డ్రైవింగ్కే ఎందుకు వచ్చారు? అది మీ మనసుకు నచ్చింది కాబట్టి వచ్చారు. అలాగే మీతో పరిచయం పెంచుకోవాలని నా మనసుకు అనిపించింది. నేను ఆ ఉద్దేశంతోనే అన్నాను. అందరబ్బాయిలు చెప్పేది ఇదే. నువ్వు అందరిలాంటి వాడివే. కానీ నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా స్పెషల్. నిజంగా నువ్వు నా హార్ట్ని కరప్ట్ చేసి, మైండ్ని హైజాక్ చేసి, కళ్ళల్లో ఏదో డిఎస్ఎల్ఆర్ పెట్టుకున్నట్లు నీ మూమెంట్స్ అన్నీ స్లో మోషన్లో క్యాప్చర్ అవుతున్నాయి. ఆ స్మైల్, ఆ క్యూట్నెస్,
ఏదో ఒక అయస్కాంత ప్రాపర్టీ నిర్దాక్షిణంగా అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చినట్టు అనిపించింది. నేను అందరిలాంటి అబ్బాయిని, కానీ కొంచెం డీసెంట్. అలాంటి వాడిని మిమ్మల్ని చూసిన క్షణం నుండి క్లైమేట్ లేదో మత్తు కలిసినట్లు తిక్కగా మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ మై క్రైమ్. ఇంకా మాట్లాడు. అక్కడికొచ్చి మాట్లాడచ్చా? ఎందుకు? అంత దూరం నుండి వచ్చి ఇంత దూరంలో ఆగిపోవటం ఇష్టం లేక అక్కడికొచ్చి చెప్దామని. ఓకే. చెప్పు. రేయ్ ఎక్కడికి వెళ్ళావు బే? అన్నా వాడు గొడవ నీకు లేదన్నా. ఏం చేసావురా అన్ని? గడపెట్టేసా. సరే నేను వెళ్ళేసి వచ్చేస్తా. అన్నా ఏమైందిరా? ఉదయం దగ్గర ఫస్ట్ టైం వెళ్తాం ఇలాగేనా? ఉండి సెట్ చేస్తా. నేనంటే ఎంత ప్రేమరా నీకు. వెళ్ళానా? హలో మిస్. బాబు ఇక్కడ ప్లేట్స్ తీసేమ్మా. ఓ మీరు వెయిటరా? మై ఫ్రెండ్ ఆల్రెడీ గాన్ ఫర్ ఆర్డర్. ఓకే ఏమండి, ఐఎమ్ నాట్ ఎ వెయిట్ అయ్యా. అక్కడ క్రిప్స్ బాగుంటాయని తినడానికి, ఇక్కడ ఖాళీగా ఉందని కూర్చోడానికి వచ్చాను. ఓ ఐఎమ్ సారీ. ఐఎమ్ సూరజ్. వాట్? ఇందాక మీ పేరు చెప్పలేదా? ఓ ఐఎమ్ అనన్య. ఐఎమ్ సూరజ్. నైస్ మీటింగ్ యూ. ఇట్స్ ప్లెజర్ మీ. ఓకే అనన్య, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. డూ యూ వాంట్ టేస్ట్ ఇట్? ష్యూర్. ఏంటి అమ్మాయి ఎంత బాగుంది. అనన్య, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓ ఇంకా ఏమేమి అనిపిస్తోంది? మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. వాట్? దేనికి ఇంప్రెస్? మిమ్మల్ని ఇంప్రెస్ చేయకపోతే మీ అటెన్షన్ డ్రా చేసి మీ ఫోకస్ నా మీద ఎలా ఉంచగలను? అంటే నన్ను ఇంప్రెస్ చేయబోతున్నావని నాతోనే డైరెక్ట్ గా చెప్తున్నావా? అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ కాదండి, స్టంట్లెస్. మిమ్మల్ని ఎలా అయినా పడే ఇంప్రెస్ చేయడానికి. ముందే నాకు చాలా తక్కువ టైం ఉంది. ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐ కాంట్ బిలీవ్ యూ. యు ఆర్ క్రేజీ. అనన్య, నీ మొబైల్ అప్లికేషన్స్లో B612 క్యాండీ క్యామ్ లాంటి ఎలాంటి పిక్స్ ఎడిట్ చేసే అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అంత క్యూట్గా ఉన్నారు. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ రైట్? ఉన్నారుగా ఇద్దరు. ఫేస్బుక్లో ఏంజల్ ప్రియా, హైక్లో నటాషా. టాకటివ్, స్మార్ట్. ఎస్ ఐఎమ్. ఇప్పుడు చెప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అస్సలు లేరు. అంటే నీలో ఆ యాంగిల్ కూడా ఉందా? ఏయ్, చంపేస్తాను. సారీ. వాట్సాప్ మీద ఒట్టేసి చెప్పు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అంటే ఒక చిన్న లవ్ స్టోరీ ఉందండి. మా ఆఫీస్ కలీగ్. మా ఇద్దరు డ్రెస్ కలర్ సేమ్, బైక్ కలర్ సేమ్, మొబైల్ కూడా సేమ్, హాబీస్ సేమ్. వాట్ ఎ షేమ్. ఆ? ఐ మీన్ టు సే సేమ్. మరి ప్రపోజ్ చేసావా? చేశా. మరేమైంది? ఎవరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను. హ, ఎవరిని? మా సీఈఓ రాకేష్ గుప్తా. చచ్చినోడు. వై? వాట్ హ్యాపెన్? వై అంటే నేనేమో సుగ్నా చికెన్, వాడు KFC చికెన్. నేను రోడ్ సైడ్ పానీపూరి, వాడు సెటిల్డ్ ఇన్ న్యూ జెర్సీ. నేనేమో మెట్రో బస్, వాడు ఫ్లై ఎమిరేట్స్ ఎయిర్ బస్. లాస్ట్గా పాప డొనాల్డ్ ట్రంప్ గారికి ఓటేసేసింది. ఇదే అండి నా ట్రాజిక్ లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ కాదు కదా, ట్రాజెడీ స్టోరీ కూడా కాదు, రైమింగ్ తప్ప స్టోరీ కూడా కాదు. సారీ. అయినా నువ్వు ఇంత
ఇంత అమాయకంగా హానెస్ట్ గా మాట్లాడుతున్నావు కదా, అలాంటిది తను నిన్నెలా వదిలేసెళ్ళింది? సూపర్ ఫీలింగ్ కదండి. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. ఏ మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండదా? ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని అక్కడే గొప్పగా ఉంటాయి, బయట ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. నీకు? రామాయణం. ఛా, ఎందుకో? సీతారాముల కళ్యాణం అయిన వెంటనే సీతారాములు వనవాసంకి వెళ్ళారు. అక్కడ రావణాసుడు సీతను అపహరించాడు. అపహరించిన వెంటనే రాముడు యుద్ధం చేసి సీతని తీసుకొచ్చాడు. ఎవడో వేసిన నిందకి వీళ్ళు మళ్ళీ దూరం అవుతారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరు కలుసున్న ఆనంద క్షణాల కన్నా విడిపోయి బాధపడిన సిచ్యువేషన్సే ఎక్కువ. మొదటి నుంచి చూస్తే సీతారాముల మధ్యన సక్సెస్ఫుల్ లవ్ ట్రాక్ ఎక్కువగా రన్ అవ్వలేదు. కానీ ప్రపంచం అంతా వాళ్ళ ప్రేమకే దాసోహం అంటుంది. వాళ్ళ ప్రేమ కథ గురించే చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అందరికి గొప్ప ప్రేమ కథ కావాలండి, కానీ సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఆ బాధని గుండెల్లో మోయడం ఆ దోపిక ఎవరికి ఉండట్లేదు. మీరన్నట్టు ప్రేమ కథలు అక్కడే గొప్పగా ఉంటాయి, కానీ రామాయణం ఇక్కడ జరిగినంత గొప్పగా అక్కడ ఎప్పటికీ చూపించలేరు. మీరు ఎక్కువగా మాట్లాడట్లేదు, మీకు అబ్బాయిలతో ఇంట్రాక్షన్ చాలా తక్కువ అనుకుంటాను కదా? నో నో, అలా ఏం కాదు, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. బాయ్ అఫ్ కోర్స్. వాడి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవనుకో, వాడే నా వెంట పడుతుండేవాడు, అందుకే బాయ్ ఫ్రెండ్ అన్నాను. హలో. హా, ఆహా, అంత లెవెల్ వద్దురా రే. ఆ? నా లెవెల్ పక్కన పెట్టరా. అక్కడ నీ సుందర్ ఫోన్ చూసుకుంటే తెగ మురిసిపోతుంది. ఏ నాగరాజు గడి ఏం కాటేశాడో ఏంటో. ఒరిడా హ్మ్? అయ్యా బాబోయ్. ఎలా? ఎవరు? వాట్? అదే హ్యాడ్ ఏ బిఎఫ్. మార్నింగ్ చేసేసా, అయినా బ్రేక్ఫాస్ట్ గురించి ఇప్పుడెందుకు? హలో, నేను అడిగేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి కాదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ మీరన్నట్టు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే లేరు. ఆ? ఏంటి? అదే బాయ్ ఫ్రెండ్. ఐ హ్యావ్ ఏ కాంప్లిమెంట్ ఫర్ యూ. హానెస్ట్లీ మీరు చాలా అందంగా ఉన్నారు. దేవుడు మీకు అందంతో పాటు మత్తెక్కించే మాటలు కూడా ఇచ్చాడు. హే, ఐఎమ్ నాట్ ఫ్లర్టింగ్ యూ, సీరియస్లీ. హా, ఈ మాట ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? అసలు నాకు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడటమే రాదు. మరి నాతో బానే మాట్లాడుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పటివరకు ఎవరూ నచ్చలేదా? నచ్చటం వేరు, మనసుకు నచ్చటం వేరు. ఒక అమ్మాయిని చూసి ధైర్యంగా వచ్చి మాట్లాడతానని నీతో మాట్లాడే వరకు నాకు తెలీదు. నాకే కొత్తగా ఉంది. ఎందుకో తెలీదు, చూడగానే నచ్చేశాను, వచ్చేశాను. ఎందుకు? నేను నీ కళ్ళకు నచ్చానా లేక మనసుకు నచ్చానా? మనసుకే నచ్చావు, కానీ చెప్పేంత ధైర్యం లేదు. నేను నీకు నచ్చానా? నువ్వైనా చెప్పొచ్చుగా. అమ్మో, నేను చెప్పను. ఏంటి, ఏం చెప్పరు? ఏం లేదు. చెప్పచ్చు కదా. మ్మ్. మీ మాటలు, ఆ క్యూట్నెస్, మీ యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. కాంప్లిమెంట్స్ అడ్డం పెట్టుకుని నన్ను తిట్టుకుంటున్నారా? దేనికి భయం? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, లేక్, రివర్, డ్యామ్, ఇవన్నిటిని సూర్యుడు ఎలా అయితే అబ్జర్వ్ చేసుకొని ఆకాశంలో మబ్బుగా మారి ఒక్కో చినుకై నేలపై కురిసినట్లు నీపై నాకున్న ఫీలింగ్స్, క్రష్,
ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ వీటన్నిటిని దాటుకొని ప్రేమ అనే మహాసముద్రంలా మారుతుందేమో అని భయం వేసింది. బట్ ఇప్పుడు అదే నిజమైంది. ఐ లవ్ యూ. నువ్వు నన్ను చూడకముందే నేను నిన్ను చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ నిన్ను చూసి మాట్లాడినాక ఒక నమ్మకం వచ్చింది. నీ అందమైన ఫీలింగ్ ఇక్కడితో ఆగదని. ఇక నుండి నేను ఎవ్రీ సండే ఈ డ్రైవింగ్కి ఒంటరిగా వస్తాను. లేట్ చేసేవాళ్ళంటే మహా చిరాకు. ముందే చెప్తున్నా, లేట్ అవ్వకుండా చూసుకో. మీతో ఒక కాఫీ తాగాలనుంది. అన్నా అన్నా ఏంట్రా? అన్నా వాడు వచ్చేస్తుండు. అమ్మ తినమ్మా. ఆగు. రే, ఎల్రా. ఏంట్రా? ఫస్ట్ నేను వెళ్ళానుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఎల్రా. ఓకే ఓకే, నేను వస్తున్నా. ఆగు. హే, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. హా, బాయ్. రే, సాస్ ఇవ్వరా. ఓకే అన్న. త్వరగా ఇరా. ఏంటిది? సారీ బాస్. చూసుకోవా? సారీ సార్. చూసుకోలేదు బాస్. వాట్ అగైన్? బ్యూటిఫుల్ ప్లేస్ కదా. కూల్. అనన్య, నీ నిక్ నేమ్ మిన్ను కదా? హౌ డు యు నో? చికెన్ రోస్ట్. తెలుసుగా అనన్య, అదే మిన్ను అంటామే. ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు. హౌ? గివ్ మీ హ్యాండ్స్. పర్లేదు. Yeah. నో క్లోజ్ యువర్ ఐస్. చేతులు ఇంత మెత్తగా ఉన్నాయండి. ఏమైంది? చెప్పు, ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు? నాకు ఆస్ట్రాలజీ తెలీదు. మరి హ్యాండ్స్ ఎందుకు చూసావు? స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా, అక్కడ అడ్వాంటేజ్ ఇక్కడ తీసుకున్నా. చంపేస్తాం. ఓ సారీ సారీ, 2 feet డిస్టెన్స్. ఓకే, డన్. ఓకే ఓకే, ఫైన్. ఓకే, సూపర్ క్యాండిల్ కదా. ఇంకెంతసేపు రా? వాడు మళ్ళీ వచ్చాడంటే వాడిని ఆపటం కష్టం. ముందా సోదాపి నేను చెప్పింది చెప్పు. ఓకే. ఏంటి ఓకే? అనన్య, నీతో ఒకటి చెప్పాలి. అప్పటి నుంచి నేనే కదా మాట్లాడుతుంది. కొద్దిగా సిగ్గుపడి ఏ? సిగ్గుపడా కొద్దిగా రొమాంటిక్ గా కళ్ళు పైకి లేపి గుండెల్లో సముద్రపు అలలా పొంగి గుండెల్లో సముద్ర పలలా పొంగి ప్రేమనే తీరాన్ని చేరుకున్నట్టు కంటిలో ఉన్న కనుపాపలకి నీ చూపు తోడైనట్లు ఒంటరిగా సాగుతున్న ఈ జీవిత పయనానికి ఒంటరిగా సాగుతున్న నా ఈ జీవిత పయనానికి నీ 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 అప్ప ఎంతసేపు చెప్పరా. నువ్వన్నీ నిజాలే చెప్తున్నావని నమ్ముతున్నా. అనన్య, పురాణాలు చెప్పి ఇంప్రెస్ చేయడం, ఇలా ఫిల్మాటిక్గా ప్రపోజ్ చేయడం నాకు రావట్లేదు. నువ్వంటే చాలా ఇష్టం. నేను లైఫ్లో ఏ బాధ లేకుండా హ్యాపీగా చూసుకుంటానని ఫేక్ ప్రామిసెస్ నేను చేయలేను. నేను మనిషిని. బాధ వస్తే ఏడుస్తాను, చిరాకు వస్తే అరుస్తాను, కోపం వస్తే కొడతాను. కోపం పోయాక 1,00,000 సార్లు బ్రతిమలాడతాను. నేను అరిచి నువ్వు హట్ అయిన ప్రతిసారి హగ్గిచ్చి ఐ లవ్ యు చెప్పి మరి బుజ్జగిస్తాను. బాధేసిన నీ భుజాన్ని పట్టుకొని ఏడుస్తాను. ఇవన్నీ జరిగినా జరగకపోయినా చచ్చేంత వరకు వదలను. ప్రేమిస్తూనే ఉంటాను. నీ అల్లరిని ఆనందాన్ని అందంగా చూసే మనసు నాకుంది. నీ మనసును అర్థం చేసుకోగలను. ఐ లవ్ యూ. టైం అవుతుంది, నేను వెళ్ళాలి.
ఛా, హలో బాబు. అమ్మాయిని కదా, మేకప్ వేసుకోవాలన్నా, జడ వేసుకోవాలన్నా, షాపింగ్ చేయాలన్నా టైం పడుతుంది. లైఫ్ మ్యాటర్ కదా, కొంచెం టైం పడుతుంది. అంత మాత్రానికి మొహం అలా పెట్టేసుకుంటారా అని ఈ ప్రపంచాన్ని అందంగా చూసా నీ మనసులో. నాకు కొంచెం చోటివ్వు, జీవిత ఖైదీనైపోతాను. ఓయ్ నేను హ్యాండ్ కఫ్ తేలేదు. నేను ఆల్రెడీ సరెండర్ అయిపోయాను. ఏమైంది? ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? ఆర్డర్ ఏమైంది? అసలు ఏమైనా తినిపిస్తావా లేదా ఈరోజు? అక్కడ ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటూ నా షర్ట్ పై సాస్ పడేశారు. వాష్రూమ్కి వెళ్ళి షర్ట్ మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేసరికి ఇంత లేట్ అయింది. చిన్న వాష్రూమ్ పిల్లలతో డోర్లు నీకేంటి? కొట్టడం, ఏంటి నీ మీద వాళ్ళు సాస్ చిన్న పడిందా? పిల్లల లాక్ చేయడం, నా హంగామా చేశారు వాళ్ళు. ఓ నా షర్ట్ కూడా బాగాలేదు. ఆర్డర్ బాగా లేట్ అవుతుందంట. ఇంకెప్పుడైనా వద్దాం. సరే వెళ్దామా? అయితే సరే సర్లే, ఇంకెప్పుడైనా వద్దాంలే. ఓకే లెట్స్ ఆ, గో. ఇప్పుడు ఇంతే. చలో. ఎందుకు